హాయ్ అండి, వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. చూస్తున్నారు కదా పిక్ గిటార్ బీడ్స్తో గిటార్ చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ వైట్ బీడ్స్, ఇవి 6mm బీడ్స్ అండి. నెక్స్ట్ రెడ్ కలర్ క్రిస్టల్స్, ఈ క్రిస్టల్స్తో చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ ఫ్లవర్ కూడా పెట్టాల్సి ఉంటుంది మనం అందులో. ముందుగా ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి యూజ్ అయ్యే సీజర్ అండ్ థ్రెడ్ కూడా మీకు ఎవ్రీ టైం చూపిస్తున్నాను కదా, ఇది థ్రెడ్ అండి. సీజర్ నీడిల్ తీసుకొని ఇక స్టార్ట్ చేద్దామా. ఇందులో 4 బీడ్స్ మెథడ్, 5 బీడ్స్ మెథడ్, 6 బీడ్స్ మెథడ్ అన్నీ యూజ్ చేయండి. ముందుగా 4 బీడ్స్ మెథడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 4 పూసలు తీసుకొని ఇలా కుట్టాలి. ఎన్ని అంటే 4 ఫ్లవర్స్ వచ్చేలాగా, 4 పూసలతో 4 ఫ్లవర్స్ వచ్చేలాగా. అంటే ముందుగా 4 పూసలు తీసుకొని కుట్టాక ఆ తర్వాత 3 పూసలే యూజ్ అవుతాయి, తెలుసు కదా. అలా 4 పూసలు రావాలన్నమాట. చూడండి చూపిస్తా. ఇలా 4 లైన్స్ రావాలి. 4 పూసలవి 4 లైన్స్ వచ్చాక మెథడ్ చేంజ్ అయిపోతుంది. ఇందులో అన్ని మెథడ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి చూడండి. ఇందులో ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నా దగ్గర రెడ్ కలర్ క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకోవాల్సి ఉంది. అంతకుముందు కూడా గ్రీన్ కలర్తో కుట్టాను, అది కూడా ఇందులో ఉంది, పిక్ చూపిస్తాను మీకు. చూసారా, ఇలా 4 ఫ్లవర్స్ వచ్చాయి. చూసారా, 4 పూసలతో ఇలా 4 ఫ్లవర్స్ వచ్చేలా కుట్టి ఆ తర్వాత 4 పూసలు కుడితే 5 పూసల బేసిక్ వస్తుంది. అంటే ఒక పూసలోంచి ఆల్రెడీ థ్రెడ్ ఉంది కదా, ఈ 4 పూసలు మొత్తం 5 పూసల ఫ్లవర్ వచ్చేస్తుంది అక్కడ. చూడండి ఇలా అన్నమాట. ఇలా ఇప్పుడు ఆ చివరి పూసకి మరొక 5 పూసలు తీసుకోవాలి. ఇలా 5 పూసలు తీసుకుంటే ఇప్పుడు 6 పూసల మెథడ్ యూజ్ అవుతుంది అన్నట్టు. మనకు 6 పూసల ఫ్లవర్ వచ్చేస్తుంది. సేమ్ అదే పూసకు తీసుకోవాలి. ఇలా ఈ పెద్ద ఫ్లవర్ ఉడగొట్టాక దానికి ఆపోజిట్లో నేను చూపించే పూసకి, ఆ పూసకి మరొక 4 పూసలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ 2 పూసలు రెడీగా ఉన్నాయి, మనం 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని 6 పూసల ఫ్లవర్ అక్కడ కూడా కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 వచ్చాయి కదా ఆపోజిట్లో, ఒకదానికొకటి ఆపోజిట్లో 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా ఇప్పుడు ఆ పూసకి మరొక 4 పూసలు తీసుకొని ఇంకో ఫ్లవర్ వేయాలి. అక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయన్నమాట. ఒక పూసలోంచి థ్రెడ్ వచ్చింది, ఇంకో పూసలోంచి మనం పెట్టాల్సి ఉంటుంది థ్రెడ్ని, కాబట్టి 6 పూసలు. అలా ఇప్పుడు మళ్ళీ 5 పూసలు తీసుకోవాలండి. అంటే దానిపైకి కుట్టాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు ఇంకొక 6 పూసల బేసిక్ని కుట్టాల్సి ఉంటుంది కాబట్టి 5 పూసలు తీసుకోవాలి. ఆల్రెడీ ఒక పూసలోంచి థ్రెడ్ వచ్చింది కదా, ఈ 5 పూసలు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా ఫ్లవర్ రావాలి. ఈ పూసకి మరొక 4 పూసలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా 4 పూసలు తీసుకుంటే పక్కన ఒక పూస రెడీగా ఉంది, అంటే మనం థ్రెడ్ తీసుకున్న పూస కాకుండా పక్క పూసలోకి ఈ 4 పూసలు ఎక్కించాల్సి ఉంటుంది. ఇలా కుట్టేయాలి. షేప్ అయితే ఇప్పుడు కంప్లీట్గా మనకు వచ్చేసిందండి. ప్రతి పూసని కొంచెం గట్టిగా చూసుకొని కుట్టండి, ఎందుకంటే స్టిఫ్గా రావడానికి, ఈ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి కొంచెం గట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కంప్లీట్ కొట్టేసి థ్రెడ్ని తీసేస్తున్నాను చూడండి. ఇలా నేను ఆల్రెడీ ముందే ఒక పీస్ కొట్టి పెట్టాను, మనకు టైం వేస్ట్ అయిపోతుంది కదా, సో నేను కొట్టి పెట్టాను చూడండి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా ఇలా కంప్లీట్ అయిపోయా. ఇప్పుడు ఈ రెండింటిని ఈ రెడ్ కలర్ క్రిస్టల్స్తో యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పూసలోకి, ఆ కార్నర్ పూసలోకి థ్రెడ్ తీసుకోవాలి. సేమ్ అలానే రెడ్ కలర్ పూస ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ అండి ఇది. రెడ్ పూస తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్లోని ఈ కార్నర్ పూసకు ఎక్కించాలి నీడిల్. మళ్ళీ రెడ్ కలర్ పూస తీసుకోవాలి. చూసారు కదా, ఇలా పక్క పక్కన పెట్టేసి ముందుగా రెడ్ తీసుకున్నాము, ఆ తర్వాత ఈ పార్ట్లోని ఫస్ట్ పూసకి కూడా మనం థ్రెడ్ తీసుకొని నెక్స్ట్ రెడ్ కలర్ పూస వేయాలి. ఇలా వేసి ఈ 4 పూసల్ని టైట్గా కుట్టాల్సి ఉంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. అలా పట్టుకోవాలి.
రెండు పార్ట్స్ని దగ్గరగా పట్టుకొని ఇలా పక్క పక్కనే రెడ్ కలర్ పూసలు కొడుతూ వెళ్ళిపోవాలి. కింది దాకా సేమ్ అలానే వేస్తూ ఉండాలండి. ఈ పార్ట్ పూస, ఆ పార్ట్ పూస మధ్యలో రెడ్ కలర్ పూస వచ్చేలాగా కుడుతూ వెళ్ళిపోవాలి. దీన్ని అటాచ్ చేయడం అంటారు. ఇలా మనం కుడుతుంటే మధ్యలో థ్రెడ్ దాని కిందికి పోవడం కానీ ఇలా ఊరికి చూడండి ఇలా అవుతుంటుంది. కొంచెం కేర్గా కొంచెం నిదానంగా కుట్టుకోండి. థ్రెడ్ ఎక్కువ లేకుండా చూసుకొని కుట్టండి. అంటే ఉన్న థ్రెడ్తోనే నిమ్మలంగా కుట్టేసుకోండి. లేకపోతే ఊరికే చిక్కులు పడిపోతుంటుంది, మనకు డిస్టర్బెన్స్ అవుతుందండి ఆ థ్రెడ్తోని. సేమ్ అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసేయాలి. చాలా తొందరగా అయిపోతుంది. అదే ఎంతసేపట్లో కుట్టామో దానికన్నా తొందరగా ఈ అటాచ్మెంట్ అనేది తొందర అయిపోతుందండి. చూసారు కదా, ఒక పార్ట్ అయితే అయిపోయింది. ఇటువైపు కూడా సేమ్ అట్లే కుట్టేసేయాలి. ఇంకా ఇలా ఈ రెడ్ కలర్ పూసల దగ్గర మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. లాస్ట్కి వైట్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. నాకు కలర్ఫుల్ కావాలనిపించి రెడ్ కలర్ అవైలబుల్ ఉన్నాయని నేను పెట్టుకున్నాను. చూసారా, లాస్ట్ పూస కూడా కుట్టేశాను నేను. ఇది చివరిది. ఎప్పుడైనా ఫస్ట్ పూసని లాస్ట్ పూసని కొంచెం టైట్గా కేర్గా కుట్టేసుకోండి. ఫస్ట్ పూస కరెక్ట్ లేకపోతే షేప్ రాదు, లాస్ట్ పూస కరెక్ట్ లేకపోతే లూజ్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని కొంచెం గట్టిగా కుట్టేసుకోండి. చూసారా ఎంత అందంగా తయారైపోయిందో కాసేపట్లోనే. 5 మినిట్స్లోనే చేసి చూపించాను నేనైతే మీకు. ఆ షేప్ ఎలా వచ్చిందో అలానే నేను 2 పార్ట్స్ని యాడ్ చేసిన రెడ్ కలర్ క్రిస్టల్స్తోని. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కీ చైన్ మాత్రం. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం పెట్టే కలర్స్ని బట్టి కూడా అందంగా కనిపిస్తుంది. మీ ఇష్టం ఉన్న కలర్స్ పెట్టుకోండి, మీకు ఏది నచ్చితే అది. ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 4 పూసలు తీసుకొని పైన చిన్న ఫ్లవర్ వేయాలి. ఎందుకంటే ఈ స్టీల్ రింగ్ కీ చైన్ రింగ్ పెట్టుకోవడానికి. సో ఈ 4 పూసలతో ఒక చిన్న ఫ్లవర్ అయితే కుట్టేద్దాం. ఏదో ఒక పాట కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఈ పాటకైతే కుట్టేస్తున్నాను. కుట్టేసి థ్రెడ్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా, ఆ ఫ్లవర్ అన్నమాట. ఇప్పుడు ఆ మధ్యలో గ్రీన్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాం కదా, అది పెట్టి కుట్టేయాల్సి ఉంటుంది. కీ చైన్ రింగ్ ఏ వైపు అయితే ఫ్లవర్ని కుట్టామో దానికి ఆపోజిట్లో ఈ ఫ్లవర్ పెట్టి కుట్టాలి. ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో వైట్ బీడ్ వేసుకొని ఆ వైట్ బీడ్ని వదిలేసి ఫ్లవర్లోకి థ్రెడ్ తీసుకోవాలి. అప్పుడు అక్కడ అది లాక్ అయిపోతుంది కదా. ఇలా తీసుకొని థ్రెడ్ కనిపించకుండా ముడేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడికైతే ఇది కంప్లీట్ అయిపోయింది కీ చైన్. చూస్తుండగానే ఎంత తొందరగా అయిపోయిందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి మీకు అవైలబుల్ ఉన్న పూసలతోని. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఈ స్టీల్ రింగ్ని దాంట్లోకి పెట్టేసేయాలండి. ఇది పెట్టేయడంతో మన బ్యూటిఫుల్ గిటార్ కీ చైన్ రెడీ అయిపోయినట్టే. ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారా ఎంత అందంగా తయారైపోయిందో కాసేపట్లోనే. నచ్చిందా అండి మీకు? నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.